Hello children, welcome to Sandhya tutorials. Exercise 5.1 లోని question number 4 ని solve చేద్దాం. Find the angle which is equal to its complement. So కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి ఇక్కడ ఫైండ్ చేయమంటున్నారు. కాకపోతే రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉండాలని వీళ్ళే చెప్తున్నారు. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంట్. ఒక యాంగిల్ అలాగే దాని కాంప్లిమెంట్ యాంగిల్ రెండు ఈక్వల్ ఉండాలి అంటున్నారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఆ రెండు యాంగిల్స్ సమ్ చేసినప్పుడు ఆన్సర్ మనకు 90 degrees రావాలి. ఓకే, సో వీళ్ళు జస్ట్ హింట్ ఏమి ఇచ్చారు అని అంటే ఈ యాంగిల్ అలాగే ఇది దీనికి కాంప్లిమెంట్ అవుతుంది కదా, ఈ కాంప్లిమెంట్ యాంగిల్ రెండు ఈక్వల్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అలాగా ఉండే ఈక్వల్ యాంగిల్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడ వేరియబుల్ని అజ్యూమ్ చేసుకోవాలి. లెట్ ద టూ ఈక్వల్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈక్వల్ అని ఎందుకు అన్నాను? క్వశ్చన్లోనే వాళ్ళు ఇచ్చేశారు మనకు హింట్ కదా, ఏమని? యాంగిల్ అలాగే దాని కాంప్లిమెంట్ యాంగిల్ రెండు ఈక్వల్గా ఉండేలాగా కనుక్కోమని చెప్పి వాళ్ళే ఇచ్చారు. కాబట్టి నేను రెండు ఈక్వల్ యాంగిల్స్ని ఒకే వేరియబుల్తో డినోట్ చేస్తున్నాను. వై అని అనుకుందాం. ఓకే, సో ఇది యాంగిల్, దీని కాంప్లిమెంట్ యాంగిల్ వచ్చేసి ఇది. సో వై ప్లస్ వై, వీటన్నిటిని మనం ఇక్కడ వై అనే వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాడ్ చేసేస్తే మనకు 2y వస్తుంది కదా, ఇస్ ఈక్వల్స్ టు 90 degrees. సో వై వాల్యూ కనుక్కోవాలనంటే ఇక్కడ దీనికి మధ్యలో రిలేషన్ ఏంటి? ఇంటూ ఉంది కాబట్టి ఇటువైపు వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది, రైట్? సో 90 degrees డివైడెడ్ బై 2. సో క్యాన్సిల్ చేసేస్తే వి గెట్ 2 4s are 8, 1 మిగులుతుంది, రైట్? 1 0 అంటే 2 5s are 10. సో మనకు యాంగిల్ ఏమొచ్చింది? 45 degrees వచ్చింది. సో ఒక యాంగిల్ వచ్చేసి 45 degrees అయినప్పుడు ఇంకొక యాంగిల్ కూడా వై అనుకున్నాం, ఎందుకంటే రెండు ఈక్వల్ ఉండాలి కదా. సో ఈ కాంప్లిమెంట్ యాంగిల్ కూడా 45 degrees అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. 45 ప్లస్ 45 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 90 వస్తుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనల్గా ఆన్సర్ రాసేద్దాం. థస్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంట్. ఈ 45 degrees మనం ఏదైతే కనుక్కున్నామో ఇది ఈ కాంప్లిమెంట్ యాంగిల్కి ఈక్వల్గా ఉంది అనేది ఇది డినోట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది 4th one, and next we'll move to the 5th one in the same exercise.